भाई साहब आपका नंबर देना ना, नंबर ले सीधे करके ఓకే హలో పిల్లలు పిల్లలు తర్వాత ఇక్కడ ఇవన్నీ తర్వాత ఈ ఎత్తువాంశ ఏం చేస్తుంది అని అంటే దీంట్లో వర్మీ కాస్ట్ అయిపోయినాక మళ్ళీ దీంట్లోనే ఇస్తాం, తీస్తారు. అక్కడ ఆరబోస్తాము, ఆరబోసినప్పుడు అంతా తీసేసి మళ్ళీ దీంట్లో వేస్తాం. ఇప్పుడు దీంట్లో వేసింది అక్కడ నుంచి తెచ్చి 45 days పట్టుకుంటారు ఎవరైనా. దీన్ని మనం రండి లోపల చూస్తే అర్థమవుతుంది. సార్ అందరూ అరే మరి చూస్తా సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి.
చెత్త దీనికి మినహాయింపేం కాదు. పనికిరాని వ్యర్థంగా చెత్తను భావించకుండా దాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో సిద్దిపేట అద్భుత విజయం సాధించింది. మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను పరిష్కరించి జీరో వేస్టేజ్ లక్ష్యాన్ని సిద్దిపేట అందుకుంది. సురక్షిత పద్ధతుల్లో చెత్తను సేకరించి ఆధునిక విధానంలో దాన్ని రీసైక్లింగ్ చేయాలన్నది హరీష్ రావు గారి సంకల్పం. ఆ లక్ష్యానికి అనుగుణంగా చెత్త నుంచి సంపదను సిద్దిపేట సృష్టించుకుంటోంది. నలభై 43 వార్డులు, 51,000 కుటుంబాలు, లక్షన్నర జనాభా ఉన్న సిద్దిపేట పట్టణంలో ప్రతిరోజు 50 టన్నుల చెత్త పోగుపడుతోంది. చెత్త నిల్వ చేసే విధానం, నిర్వహణపై మున్సిపల్ శాఖ ప్రజలకు కల్పించిన అవగాహన ఫలితంగా ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తగా విడివిడిగా మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన తడి చెత్తను ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్ట్లలో సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. దీంతో పాటు బుస్సాపూర్ బయోగ్యాస్ ప్లాంట్లో రోజు 250 కిలోల సిఎన్జి గ్యాస్ను తడి చెత్త నుంచి ఉత్పత్తి చేసి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నారు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి రైతులకు అందించడంతో పాటు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇక పట్టణంలో రోజు సేకరించే పొడి చెత్తను కూడా రీసైక్లింగ్ చేసి ఐటీసీ కంపెనీతో పాటు గ్లాస్, ప్లాస్టిక్ తయారీ సంస్థలకు మున్సిపల్ శాఖ విక్రయిస్తోంది. ఇలా వివిధ రూపాల్లో సమకూరే ఆదాయాన్ని పట్టణ అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. కవీక్షులకు కొలువకు దేవతావళుల గుళ్ళపు రూపము కాగ వెలుగుచున్ పలుకుల తల్లి సర్వవిధ భావలయానుగతి నటింపగ తులైలలేని సిద్ధిపురి సర్వజన పాడి మెచ్చగన్ తులైలలేని సిద్ధిపురి సర్వజన పాడి మెచ్చగన్. ఈరోజు సిద్దిపేట పట్టణానికి విచ్చేసిన మన కరీంనగర్ నుంచి డైట్ కాలేజ్ అంటే గవర్నమెంట్. సో మీ విద్యార్థులందరికీ, ప్రిన్సిపల్కి, కాలేజ్ స్టాఫ్ మెంబర్స్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మీరందరూ సిద్దిపేటకి విచ్చేయడానికి చాలా సంతోషం. మీరు ఎంతో కొంత ఈరోజు SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎంతో కొంత నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడ ఏమేమి చూసారు సిద్దిపేటలో? బుస్సాపూర్ బయోగ్యాస్, నెక్స్ట్ STP సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. అర్థమైందా? చూసారా? ఓకే. సో యాక్చువల్గా SWM అంటే ఏంటి, సిద్దిపేట ఒకప్పుడు ఎలా ఉండేది, దాని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసాం అనేది నేను జస్ట్, పాపం మీరు పొద్దునుండి అలసిపోయినట్టున్నారు, నేను పీపీటీ ఇస్తే దాదాపు ఒక 40 minutes పడుతుంది. జస్ట్ నాకు తెలిసిన మటుకు నేను 20 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ మీరు అందరూ కొమర్చెరువుకి వెళ్ళాలంట కదా, అవునా? రిఫ్రెష్మెంట్ కావడానికి. ఓకే, డన్. సో అందరికీ నా పేరు దీప్తి నాగరాజ్, నేను 39వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్. సో ఇది నాది 2nd టర్మ్ అనమాట. సో ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు మేము ఏంటి అంటే, మన సిద్దిపేట పట్టణానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సార్. సో సార్కి తెలుసా హరీష్ రావు సార్? సో సార్ గట్టి సంకల్పంతో ఈ స్వచ్ఛబడి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో స్వచ్ఛబడి అంటే ఏంటి, అన్ని బళ్ళలాగా ఇక్కడ ఏముంటుంది అని అనుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అంటే పర్యావరణ పాఠాలు నేర్పిస్తూ ఉంటాం. సో సిద్దిపేట పట్టణంలో 2020 సంవత్సరం జనవరి వరకు దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే తడి చెత్త, పొడి చెత్త సేకరిస్తున్నామో సేమ్ అదే విధంగా సిద్దిపేట పట్టణంలో కూడా తడి, పొడి చెత్త మాత్రమే సెగ్రిగేట్ చేసేవాళ్ళు, వాటిని మాత్రమే సేకరించేవాళ్ళు. సో వాటిని ఏం చేసేవాళ్ళు నాన్న, తడి చెత్తనేమో కంపోస్ట్ తయారు చేస్తామని అని చెప్తూ ఉంటాం, పొడి చెత్తనేమో
డిఆర్సి సెంటర్కి వెళ్ళిపోతుంది, సో రీసైక్లింగ్కి పంపిస్తున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ రియల్గా చెప్పాలి అంటే మనము ఇళ్ళకి వెళ్ళి ఎంత సెగ్రిగేట్ చేసి ఇచ్చినా కూడా కొంతమంది మంచి వర్కర్స్ మంచి వాళ్ళు ఉంటారు, మున్సిపాలిటీ వాళ్ళు పాపం దేని దాన్ని సపరేట్ చేసి దేని దానికి పంపించేవాళ్ళు. కానీ కొంతమంది ఏం చేస్తుండే వాళ్ళు మన ఇంట్లోకి వెళ్ళి వేరు వేరు ఇచ్చినా కూడా ఒక దాంట్లోనే వేసి పడేసేవాళ్ళు, అంతేనా? సో ఒక దాంట్లోనే వేసి ఎక్కడైనా అక్కడ జంప్ చేసేవాళ్ళు. అయితే సిద్దిపేట పట్టణంలో సేమ్ అదే విధంగా జరుగుతూ ఉంటే 2020 సంవత్సరం ఏప్రిల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన చాలా శ్రద్ధ 3 రకాల చెత్తను స్టార్ట్ చేయడం జరిగింది. సో 3 రకాల చెత్త అంటే తడి, పొడి చెత్త, హానికరమైన చెత్త. ఓకేనా? తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త. సో ఈ 3 రకాల చెత్త సెగ్రిగేట్ చేస్తే ఫస్ట్ తడి చెత్త వచ్చేసి మనం ఏం చేస్తాం, కంపోస్ట్ వేస్తామా? 3 పద్ధతుల్లో కంపోస్ట్ వేస్తాం. ఒకటి ఏరోబిక్ మెథడ్, ఒకటి యానెరోబిక్ మెథడ్, ఒకటి వర్మి కంపోస్ట్. ఓకే, ఒకటి ఏరోబిక్ మెథడ్, ఒకటి యానెరోబిక్ మెథడ్, ఒకటి కంపోస్ట్. పనిచేయట్లేదు మైక్. సో ఆ ఏరోబిక్ మెథడ్లో ఏంటి అంటే గాలి ద్వారా ప్రక్రియ. ఏరోబిక్ మెథడ్లో చేసే కంపోస్ట్ ఏమంటామంటే గాలి ద్వారా ప్రక్రియ. యానెరోబిక్ మెథడ్లో చేసేది ఏంటంటే గాలి లేకుండా చేసే ప్రక్రియ. మూడోది వర్మి కంపోస్ట్ అంటే దాంట్లో మొత్తం చేయాల్సింది ఏంటి, ఎర్త్వార్మ్స్, అవే రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో గాలి ద్వారా ప్రక్రియ ఏంటిది, ఏరోబిక్ మెథడ్. యానెరోబిక్ మెథడ్ అంటే నెక్స్ట్ వర్మి కంపోస్ట్ అంటే ఎర్త్వార్మ్స్. సో మనం తడి చెత్తను 3 పద్ధతిలో ఈ విధంగా చేస్తూ ఉన్నాం. మనము 3 పద్ధతిలో ఈ విధంగా చేస్తున్నాం. సో సిద్దిపేట పట్టణంలో మనము ఏప్రిల్ నుంచి ప్రతి వార్డ్ వైజ్గా ప్రతి ఇంటి నుంచి 3 రకాల చెత్తను సెగ్రిగేట్ చేయాలని ఒక గట్టి సంకల్పం పెట్టేసుకున్నాం. సో ప్రతి ఒక్కరము మార్నింగ్ 5:30కే మన హరీష్ రావు సార్ అందరు కాన్ఫరెన్స్ కాల్ పెట్టేవారు. ఎవరెవరికి, కౌన్సిలర్స్కి, మున్సిపల్ స్టాఫ్ మెంబర్స్కి, ప్లస్ ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ టీచర్స్కి, మెగ్మాకి సంబంధించిన ఆర్పీలకు అందరికీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఈరోజు మార్నింగ్ 5:30కి మీరు చెత్త బండితోటి వెళ్ళారా లేదా అని కాల్. సో మార్నింగ్ 5:30కి మేము మున్సిపల్ వెహికల్ తోటి వెళ్ళి ప్రతి ఇంటికి అర్థమయ్యే విధంగా తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, హానికరమైన చెత్త అంటే ఏంటి. సో తడి చెత్త అంటే ఒకటే బండ గుర్తు, దేవుడు సృష్టించింది, ప్రకృతి నుంచి వచ్చిందంతా తడి చెత్త. పొడి చెత్త అంటే ఏంటి, మానవుడు తయారు చేసింది, మిషన్ తయారు చేసిందంతా పొడి చెత్త. హానికరమైన చెత్త అంటే ఏంటి, ఏదైతే ముట్టుకోకూడదో అది హానికరమైన చెత్త అని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక పాంప్లెట్ ఇచ్చుకుంటూ అవేర్నెస్ చేయడం జరిగింది. ఎంత అవేర్నెస్ చేసినా మన జనాలు తొందరలో మారుతారా? లేదు. డే 1 స్టార్ట్ చేసాం, డే 40 days అయినా కూడా మనం ఎంత చెప్పినా కూడా ఎక్కడెక్కడో మళ్ళీ దాంట్లో తడి చెత్తలు, ప్లాస్టిక్ ముక్కలు, చిన్న చిన్న షాంపూ ప్యాకెట్స్, పాల ప్యాకెట్ ముక్కలు అన్నీ వేసుకుంటూ వచ్చేవారు. కొంతమంది అయితే ఇంకా మోతాదు ప్లాస్టిక్ వేసేవారు. సో ఎంత చెప్పినా కూడా పాపం వీళ్ళకి చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదని మన మున్సిపల్ స్టాఫ్ మెంబర్సే చేతి పెట్టి ఏది దేని దానికి సెగ్రిగేట్ చేసేవాళ్ళు. మేము కౌన్సిలర్స్ మేము కూడా దేని దానికి సెగ్రిగేట్ చేసేవాళ్ళము. సో ఎంత చేసుకుంటా పోయినా కూడా ప్రజల్లో మార్పు రావడం లేదు. సో అప్పుడు ఏం చేశారంటే మున్సిపల్ నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు, పెనాల్టీ ఏంటి మేడం, ఫైన్ ఏంటి. సో చెత్త పైన 50 రూపాయలు పెనాల్టీ వేస్తే మేము కౌన్సిలర్స్ మాకు 5 yearsకి ఒకసారి మాకు ఓట్స్ వేసేవారు. మేము ఇప్పుడు పెనాల్టీ వేస్తాం, మాకు అప్పుడు పెనాల్టీ వేస్తారు. సో ఏం చేయాలి, ప్రజలకు నొప్పియకూడదు, ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఏ సులభ పద్ధతిలో చెప్తే బాగుంటుంది అని మేము ఆలోచించే తరుణంలో ఒకరోజు ఒక ఐడియా వచ్చింది. సో మున్సిపల్ వెహికల్ తోటి వెళ్తూ ఉంటే ఏ ఇంటి నుంచి అయితే మిక్స్డ్ వేస్ట్ ఇస్తారో ఆ ఇంటి ముందటనే గోనె సంచి పరిచి
ఆ వచ్చిన డస్ట్బిన్ అంతా అందులో గుమ్మరించి వాళ్ళ చేతులతోటే ఏ ఇంటి నుండి ఏ వ్యక్తి ఏ యజమాని అయితే ఇచ్చిండో వాళ్ళ చేతితోటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త 3 రకాల చెత్తను దానికి సెగ్రిగేట్ చేపించడం జరిగింది. సో అప్పటి నుండి ప్రజల్లో భయం, అమ్మో మన ఇంట్లో ఉన్న చెత్త మనమే లోపల సెగ్రిగేట్ చేసుకుంది నయం, వీళ్ళు రోడ్డు మీద వేసి మరి మన చేతులతో ఏర్పిస్తున్నారు, ఇదేదో ఇంట్లోనే వేసుకుందామని డే 42 డేస్ నుంచి డే 49 ఈ సర్కిల్లో ప్రజలందరికీ ఒక మంచి సమయస్ఫూర్తి వచ్చేసింది. సో అప్పటి నుండి డే 51 నుంచి అస్సలు ఇంత చిన్న ప్లాస్టిక్ ముక్క లేకుండా తడి చెత్త ఇవ్వడం జరిగింది. సో తడి చెత్త ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే సిద్దిపేట పట్టణంలో 43 వార్డ్స్ ఉంటాయి. 43 వార్డులలో 3 వార్డులలో వార్డ్ లెవెల్ కంపోస్ట్ అంటే ఈ వార్డులో ఉన్న దాదాపు ఈ వార్డు ఉంది 39th వార్డు ఉంది. ఈ వార్డులో 650 ఇళ్ళు చిలుక పైన ఉంటాయి. సో 650 ఇళ్ళ నుంచి వచ్చిన తడి చెత్త మొత్తం మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు వార్డ్ లెవెల్ కంపోస్ట్. సో ఆ కంపోస్ట్ దగ్గరికి వచ్చి డంప్ చేస్తూ ఉంటుంది. డైలీ మార్నింగ్ 5:30కే మున్సిపల్ వెహికల్ వెళ్ళిపోతుంది, అందరి ఇళ్ళకి వెళ్ళి తడి చెత్త తీసుకొని ఇక్కడికి వచ్చి డంప్ చేస్తారు. సో చేయగానే ఏమవుతూ ఉంటుంది, ఆ డంప్ చేయగానే మనము ఎండిపోయిన ఆకులు, ఇప్పుడు కొమ్మటి చెరువు కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, చెట్లు రాలిపోయిన ఆకు ఇట్లా ఉంటుంది కదా, మున్సిపల్ శానిటేషన్ వాళ్ళతోటి నైట్ శానిటేషన్ చేసే వాళ్ళతోటి అంతా ఓడిపించి ఒక చోట గోడ సంచుల్లో ఎత్తిపించుకొని మేము తెచ్చుకుంటాం. దాన్ని షెడ్డర్ మిషన్లో వేసి చిన్న చిన్న పీసెస్ చేసి దాన్ని మనం చల్లేస్తూ ఉంటాం అనమాట. వచ్చిన తడి చెత్త పైన మనం ఎండిపోయిన ఆకులు చల్లేస్తూ ఉంటాం. దాన్ని తీసుకొని మనం చాపర్ మిషన్లో వేస్తాం. సో చాపర్ మిషన్లో ఎందుకు వేస్తామంటే ఒకరు సొరకాయ సగం కట్ చేస్తారు, కొందరు బీరకాయ అదలానే పడేస్తుంటారు. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ షేప్స్ ఉంటూ ఉంటాయి. సో అవి తొందరగా కుళ్ళిపోయే సామర్థ్యం తక్కువ ఉంటుంది. సో చిన్న ముక్కలు చేయాలంటే చాపర్ మిషన్లో వేయాలి. చాపర్ మిషన్లో వేసినాక అక్కడ 16 కుండీలు ఉంటాయి, 16 పిట్స్. సో 16 కుండీల్లో ఒక్క కుండీ సామర్థ్యం ఎంత అంటే 3 టన్స్. మరి ఈ 650 ఇళ్ళ నుంచి వచ్చిన ఒక్కరోజు చెత్త తడి చెత్త ఎంత వస్తుందంటే 1 టన్ పైన వస్తుంది. 1 టన్ 1.5 1.2 అలా వస్తూ ఉంటుంది. సో మనము 3 రోజులు సంబంధించిన చెత్తను ఒక కుండీలో వేస్తూ ఉంటాం. ఆ కుండీలో వేసినాక మనం ఏమైనా కెమికల్ ఏమైనా జల్లుతామా అంటే ఏమి జల్లం. ప్రకృతి నుంచి దేవుడు గొప్ప సృష్టినిచ్చిండు. ప్రకృతి నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో మళ్ళీ ప్రకృతికి తిరిగి పంపించాలనేది ఒక సంకల్పం. సో ఎందుకు దానిపైన ఏం జల్లుతామంటే మనం ఎంచుట ఇళ్లలో ఆవు పేడ కలుపు జల్లుకునేవాళ్ళు. ఇప్పుడంటే అన్ని సిసి రోడ్స్ అయిపోయినాయి కానీ కలుపు జల్లుకునేవారు. సో అదే విధంగా ఆ కుండీలో కలుపులాగా చల్లేస్తూ దాన్ని రొటేట్ చేస్తూ ఉంటాం. దాదాపు ఒక 10 రోజులు కలుపు జల్లి దాన్ని రొటేట్ చేస్తూ వాటర్ పడుతూ ఉంటాం. సో దాని నుంచి వచ్చినాక 45 డేస్ 45 రోజులు అలానే పెట్టేస్తాం. 45 రోజుల తర్వాత వచ్చిన ఆ కంపోస్ట్ని మనం ఏం చేస్తామంటే రైతులకు నేరుగా, చాలా మంది రైతులు వచ్చి నేరుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి 2 రూపీస్ పర్ కేజీ చొప్పున సెల్ చేస్తూ ఉంటాం, 2 రూపాయలు. సో ఒక ట్రాక్టర్ తీసుకొచ్చుకున్నాడంటే రైతు ట్రాక్టర్ మొత్తం ఫిల్ చేస్తాం, 2000 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏరోబిక్ మెథడ్లో వచ్చింది ఇట్లా వార్డ్ లెవెల్ కంపోస్ట్లో మనం ఈ విధంగా వేస్తున్నాం. ఇక్కడ 45 రోజుల తర్వాత సెమీ కంపోస్ట్ అయినాక కూడా రైతులు రాలేదు, తీసుకోలేదంటే దాన్ని ఏం చేస్తామంటే వర్మీ కంపోస్ట్కి షిఫ్ట్ చేస్తాం. 45 రోజుల దాకా మన సెమీ కంపోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వర్మీ కంపోస్ట్లోకి షిఫ్ట్ చేసి అందులో ఎర్త్ వామ్స్ రోల్ ప్లే చేస్తూ అక్కడొక్క 45 రోజుల టైం పడుతూ ఉంటుంది. అంటే మన ఇంటి నుండి ఈ రోజు చెత్త ఇంత క్వాంటిటీ చెత్త ఇస్తే మనము ఆ ప్రాసెస్ కావడానికి అంటే వర్మీ కంపోస్ట్ రూపంలో రావడానికి దాదాపు 90 నుంచి 92 రోజుల టైం పడుతూ ఉంటుంది. ఓకేనా? సో మీకు ఏరోబిక్ మెథడ్లో అర్థమైపోయింది, వర్మీ కంపోస్ట్ అర్థమైంది. యానెరోబిక్ మెథడ్లో ఏం చేస్తున్నాం సిద్దిపేటలో అంటే, సో యానెరోబిక్ మెథడ్లో సిద్దిపేట పట్టణం నుంచి వచ్చిన మిగతా వార్డ్స్ నుంచి వచ్చిన తడి చెత్త మొత్తం బుస్సాపూర్కి వెళ్ళిపోతూ ఉంది. ఆ బుస్సాపూర్ వెళ్ళిపోయినాక సో హోటల్ నుంచి వచ్చిన చెత్త, టమాటో, పాలకూర, ఆకుకూరలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో దాని ప్యూరిటీ ఆఫ్ ఉన్న చెత్తను మొత్తం బయోగ్యాస్కి పంపిస్తూ ఉంటాం.
దాని ద్వారా గ్యాస్ ఎలా తయారవుతుంది అనేది అక్కడ వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుంటాను. సో యానెరోబిక్ నుంచి మనము గ్యాస్ తయారు చేస్తున్నాం. అక్కడ కూడా మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనం మ్యానువల్ తయారు చేస్తూ ఉన్నాం. సో వెట్ వేస్ట్ గురించి అర్థమైందా? ఏరోబిక్, యానెరోబిక్, వర్బిక్ కంపోస్ట్. నెక్స్ట్ డ్రై వేస్ట్ గురించి ఏం చేస్తున్నామంటే, ఇంటి నుంచి 3 రకాల చెత్త ఇవ్వమంటే చెత్త ఇవ్వడమే గొప్ప, ఇంకా చెత్తను 3 రకాలు చేసే వాళ్ళని ప్రజలు కొంచెం మండిపడ్డారు. సో అప్పుడు ఏం చేసామంటే, వాళ్ళకి సులువు పద్ధతిలో ఉండే విధంగా, మన దగ్గరికి వచ్చినా కూడా సులువు పద్ధతిలో ప్రక్రియ జరిగే విధంగా ఏం చేసామంటే, వారంలో 4 రోజులు, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం, వారంలో 4 రోజులు తడి చెత్తను మాత్రమే, తడి చెత్త మరియు హానికరమైన చెత్తను తీసుకునేవాళ్ళం. ఆ వారంలో 2 రోజులు, మంగళవారము ప్లస్ శుక్రవారం, ఈ 2 రోజులు మాత్రమే పొడి చెత్తను తీసుకోవడం జరుగుతుంది. సో ఈ తడి చెత్తనేమో ఈ విధంగా కంపోస్ట్ తయారు చేస్తున్నాం, హానికరమైన చెత్తనేమో బుసాపూర్ దగ్గరికే వెళ్ళిపోతూ ఉంది. ఈ పొడి చెత్తనేమో డిఆర్సిసి సెంటర్ చూసారా? సో డిఆర్సిసి సెంటర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ మనము ఒక ఇంటి నుంచి రకరకాల పొడి చెత్త ఇస్తూ ఉంటాం. పొడి చెత్తలు ఏమేమి వస్తాయన్నా, పేపర్, పెట్ బాటిల్, ప్లాస్టిక్, కూరకూరే చిప్స్ ప్యాకెట్స్, చెప్పల్స్, బెల్ట్, సో ఇన్ని రకాల చెత్త వస్తూ ఉంటుంది. సో ఒక ఇంటి నుంచి ఒక డస్ట్బిన్ చూసుకుంటే రకరకాల క్వాంటిటీ ఆఫ్ పొడి చెత్త ఉంటుంది. సో అక్కడ ఏం చేశారంటే, మున్సిపల్ వెహికల్లోనే దానికి బోర సంచులు కట్టేసుకుంటూ ఉంటారు మున్సిపల్ స్టాఫ్ మెంబర్స్. సో సీసా అంతా ఒక దాంట్లో, పేపర్కి సంబంధించిందంతా ఒక దాంట్లో, సో ప్లాస్టిక్ సంబంధించిందంతా ఒక దాంట్లో, దానికి సెగ్రిగేట్ చేసేసుకుంటారు మున్సిపల్ వెహికల్లోనే. మన ఇంటి నుంచి డస్ట్బిన్ ఇవ్వగానే దాని దగ్గర తీసి దాంట్లోకి వేసేసుకుంటారు. దాన్ని తీసుకుపోయి డిఆర్సిసి సెంటర్కి ఇచ్చేస్తూ ఉంటారు. సో డిఆర్సిసి సెంటర్ ఐటీసీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. వాళ్ళు మెయిన్ పేపర్ని తీసుకొని 1 టన్ అయ్యేదాకా బెండల్ మిషన్ ఉంటుంది. ఆ 1 టన్ కాగానే దాన్ని మళ్ళీ పేపర్ ఇండస్ట్రియల్ సంబంధించిన దానికి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే భద్రాచలం, కొత్తగూడెంకి పంపిస్తూ ఉన్నారు. సో మళ్ళీ పేపర్ మనకు తిరిగి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావడం జరుగుతుంది. దీన్ని మనం రీసైక్లింగ్ అంటూ ఉన్నాం. నెక్స్ట్ హానికరమైన చెత్త. సో ఈ హానికరమైన చెత్తని ఏం చేయాలి? తడి చెత్త ఓకే, ఎక్కడ వేసినా కంపోస్ట్ అవుతుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు. వెనకట మనం ఇళ్లలో పెరట్లు ఉండేది, మనం వాడుకున్న కూరగాయలు, కట్ చేసిన కూరగాయలు అన్నీ ఒక చోట వేసి ఆవు, మేక వాటి ఎరువు దాంట్లో జల్లేవాళ్ళం. అదే మనం మళ్ళీ కంపోస్ట్కి వాడుకునే వాళ్ళం. సో ఈ మధ్య 2004 నుంచి ప్లాస్టిక్ అనేది ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఇంత ఇబ్బంది వచ్చింది. ఒక డ్రై వేస్ట్ ఈ విధంగా అవుతుంది. మరి హానికరమైన చెత్త ఎలా? సో హానికరమైన చెత్త గురించి ఏం చేసామంటే, బ్లేడ్స్, ఇంజెక్షన్స్ అన్నీ ఒక కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో దాంట్లో చాలా డేంజర్గా వచ్చేది ఏంటంటే ప్యాడ్స్, నెక్స్ట్ చిన్నపిల్లలు వాడే డైపర్స్. ఎంత మోతాదులో వస్తాయంటే, ఎన్ని టన్నుల ఆఫ్ వేస్ట్ అంటే వాటిని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అవి వాడినందుకు మహిళ బాగుంటుందా, ఆరోగ్యం బాగుంటుందా? లేదు. సో వాటిని భూమిపైన పడేస్తే భూమిలో కరగడానికి ఎంత టైం పడుతుందో అందరికీ తెలుసు. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి ఎంత టైం పడుతుంది, అది కరుగుతుందా లేదా అనేది కూడా ఇంకా డౌటే. సో ఏం చేయాలి? వాటికి బదులుగా ఏం చేసామంటే, సిద్దిపేట పట్టణంలో ఋతుప్రేమ కార్యక్రమం పెట్టి, సో ప్యాడ్స్కి బదులుగా క్లాత్ ప్యాడ్స్ని మహిళలందరికీ అలవాటు చేయడం జరిగింది. సో డాక్రా గ్రూప్ నుంచి ఎంతమంది ఉంటారు, ఒక వార్డుకి ఒక డాక్రా గ్రూప్లో దాదాపు 300 నుంచి 600 మంది మహిళలు ఉంటారు. సో వాళ్ళందరినీ కూర్చుండబెట్టి వాళ్ళకి ఏంటి ప్లాస్టిక్ వాడడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం, భూదేవిని ఏ విధంగా రక్షించలేకపోతున్నాం, సో మనం ఇది చేంజ్ కావాలి అని వాళ్ళకి చెప్పి ఒక ప్రోగ్రాం ఋతుప్రేమ అనే కార్యక్రమం చేసి సిద్దిపేట పట్టణంలో దాదాపు 64,000 మంది మెన్స్ట్రేషన్ కప్స్ యూజ్ చేస్తున్నారు. దాని ద్వారా హానికరమైన చెత్త అనేది తగ్గించుకోవడం జరిగింది. సో ఇవి వింటుంటే బాగుంది, కానీ డిఆర్సిసి గురించి, డ్రై వేస్ట్ గురించి చెప్పాం కదా నాన్న. సో ఈ ఒక ఇంటి నుంచి పొడి చెత్త ఇస్తున్నారు, ఓకే, అవి సెగ్రిగేట్ అవుతుంది, బాగుంది. కానీ అక్కడ మనం అందరం మెయిన్గా యూత్, మీ అందరికీ
మరీ తెలియజేయాలనుకుంటూ మీ అందరికి చెప్తున్నాను. సో డ్రై వేస్ట్లో చాలామంది తప్పు ఏం చేస్తున్నారంటే హోటల్లో పార్సల్ బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో. ప్రతి ఒక్కరు హోటల్ నుంచి పార్సల్ తేవడం, మనకు కావాల్సిన ఫుడ్ మనం తినడం, మిగతాదంతా మూట కట్టుకొని ఏం చేస్తాం, ఏడబడేస్తాం. చౌరస్తల పోంటి బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయి, దానికి ఒక పేరు పెడతాం మనం. మళ్ళీ బ్లాక్ స్పాట్స్లో విసిరేసిపోతూ ఉంటాం. ఒకవేళ దొరికినామంటే పెనాల్టీ కడతాం, దొరకలేదంటే రాజా, అంతేనా? సో ఎలా అలా వేయడం వల్ల ఏమవుతుందంటే నైట్ శానిటేషన్ సిబ్బంది వాళ్ళు ఊడవడానికి వస్తుంటారు. రోడ్స్ అంతా ఊడ్చి ఎక్కడైతే కుప్ప ఉందో పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఎక్కడైతే కుప్ప ఉందో అక్కడనే కుప్ప పేర్చుకొని మంట పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ నుంచి ఎన్నో కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అస్తమా, మైగ్రేన్స్ ఇవన్నీ రావడానికి, వాతావరణంలో మార్పులు రావడానికి కారణం మెయిన్ మూల కారణం అది. సో దాని ద్వారా ప్రెగ్నెన్సీ గర్భిణులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. ఆ బేబీ లోపల ఉన్న బేబీకి చాలా మైక్రో ప్లాస్టిక్స్ వెళ్తున్నాయని మీరు పేపర్స్లో కూడా చదవచ్చు. సో అది మెయిన్ కారణం. దయచేసి ఆ విధంగా మూటలు కట్టి వేయకండి. ఇంకొక సైడ్ ఏమవుతుందంటే పాపం మనం అందరం వీఆర్ ఎడ్యుకేటెడ్, అందరం చదువుకున్న వాళ్ళమే, ప్రతి ఒక్కరు చదువుకున్న వ్యక్తులమే. కానీ మనకు తెలియకుండానే మన మూగజీవ సంతత అనేది నాశనం చేస్తున్నాం. ఏ విధంగా అక్కడ అలా పడేయడం వల్ల పాపం ఆవులు, కుక్కలు, మేకలు వాటికి ఏం తెలుసు ఆకలి విలువ తప్ప ఆ ప్యాకెట్లో ఎక్కడ ఎంత ఆహారం దొరుకుతుందో అని ఆ ఆహారంతో పాటు ప్లాస్టిక్ని కూడా తింటూ ఉన్నాయి. మీరు రీసెంట్గా సెర్చ్ చేయండి, ఒక ఆవు కడుపులో దాదాపు 64 కేజీల ప్లాస్టిక్ వెళ్ళింది. సో మనము మీరు ఏ చిన్న పక్షి చూసినా కూడా ప్లాస్టిక్ వెళ్తుంది. ఎందుకు? మనం అందరం చేసే పొరపాటు. మనం ఏం చేయాలి? ఇంత చదువుకొని ఇంత చేసి కూడా మన చేతులారా మనకు తెలియకుండానే ఎన్నో పాపాలు మూట కట్టుకుంటూ ఉన్నాం. మన ఇంటి నుండి చెత్త బయటకు పోయి మన ఇల్లు సాఫ్ ఉందా అని చూసుకుంటాం, కానీ ఆ చెత్త ఎంత ప్రకృతికి తిరిగిస్తున్నావో అంత రిటర్న్ గిఫ్ట్ మనకి ఇస్తుంది ఖచ్చితంగా. ప్రకృతి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంది, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తుంది. దయచేసి ప్లీజ్ చెత్తే కదా అని ఇష్టం ఉన్నట్టు పడేయద్దు. మనం మిడిల్లో ఉన్నాం. 2004 సంవత్సరం లోపల ఉన్న వాళ్ళు, 1992 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ ఎంతో కొంత కర్చీఫ్ మెయింటైన్ చేస్తారు, వాటర్ బాటిల్ మెయింటైన్ చేస్తారు, ఎంతో అంత. 2004 పైన వచ్చిన కిడ్స్ అందరూ మొత్తం ప్లాస్టిక్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. దయచేసి ప్లీజ్ ఎంత వీలైతే అంత మటుకు ప్లాస్టిక్ని దూరం పెట్టేసేయండి, ఓకేనా? సో ఇంకొక కారణం ఏంటి అంటే మేము స్టీల్ బ్యాంక్ అని చూసారన్నాను, డైరెక్ట్ వచ్చి ఇందులో కూర్చున్నారు. సో స్టీల్ బ్యాంక్ అని ఉంటుంది సిద్దిపేట పట్టణంలో 43 వార్డులలో స్టీల్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే తడి చెత్తకు మున్సిపల్ వెహికల్ తోటి తడి చెత్తతో పాటు ఈ కరోనా వచ్చినప్పటి నుండి చాలా మంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్. సో వాటి పేపర్ ప్లేట్స్ అని ఎంత చదువుకొని ఇంత ముద్దు పిలుచుకుంటున్నాం. రియల్గా అవి పేపర్ ప్లేట్సా? ఒక అట్ట పైన రైస్, సాంబార్, కర్రీ వేస్తే అవుతుందా? సో మరి అదేలా అవుతుంది? థిన్ ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది, మనకు కనిపించాల్సిన సన్నని పొర ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. దానిపైన వేడి రైస్, కర్రీ, సాంబార్ వేసుకుంటే ఒక బకెట్లో నీళ్ళల్లో ఒక ఆయిల్ డ్రాప్ వేస్తే పైన ఏ విధంగా తేలుతుందో సేమ్ యాసిడ్స్ వాటిపైన కూడా తేలుతూ ఉంటాయి, కెమికల్ రియాక్షన్. కానీ మనం ఎవరు చూడం, గబగబా డ్యూటీకి టైం అయిందో, స్కూల్కి టైం అయిందో అని తినేస్తూ ఉంటాం. దానివల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నామంటే దేశం మొత్తంలో మీరు రీసెంట్గా న్యూస్ చూడండి, 10 minutesకి ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోతున్నారు. ఎంత పరిస్థితి, ఇంతగానో ఎందుకు తెచ్చుకుంటున్నాం? మనం రోజు చేసే అలవాట్లో ఇలాంటి పిచ్చి పొరపాట్లు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి రోగాలన్నీ అడిక్ట్ అయిపోతున్నాం. సో దయచేసి ప్లీజ్ ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి. ఆరోగ్యం ఎవరి చేతిలో వాళ్ళ బాధ్యతని. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు తినకండి. అమ్మ వాళ్ళు చాలామంది ఒక పొద్దు అని చెప్పి పొద్దు నుండి పాపం వాళ్ళు పూజ
చేసుకుంటూ ఏం తినకుండా మధ్యాహ్నం 2కి మరీ కిరాణ్ షాప్కి వెళ్ళి ఆ కిరాణ్ కోటలకు వెళ్ళి ఓ 3 రూపాయలు 4 రూపాయలు పెట్టి ఆ సింగిల్ యూజ్ పేపర్ ప్లేట్ని కొనుక్కొచ్చుకొని దాంట్లో పెట్టుకొని తినేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది. దయచేసి ఒక పొద్దు ప్లేట్ అని ఒక స్టీల్ ప్లేట్ కొనండి, లేకపోతే ఉన్న స్టీల్ ప్లేట్లో ఒక పొద్దు ప్లేట్ అని పెట్టమని చెప్పండి అమ్మ వాళ్ళకు. దయచేసి మీ అందరికి ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే మీరందరూ కాబోయే టీచర్స్. సో ఇక్కడ ఏంటి అంటే సిద్దిపేట పట్టణంలో డే బై డే స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి మనం ఏ జనరేషన్లో ఉన్నాం, మనకి అసలు చాలామంది గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, ఇవన్నీ చదువుతున్నాం. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న మనం చెత్తే కదా అని ఈజీగా ఏడబడితే ఆడబడేయడం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అవన్నీ రావడం జరుగుతుంది. సో పిల్లలందరినీ కూర్చుండబెట్టి ఇక్కడ వాళ్ళకి 45 మినిట్స్ సెషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు కాన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూపర్ మార్కెట్ అని చెప్పే పరిస్థితులు వచ్చినాయి. సో వాళ్ళ చేతులతోటి సీడ్ ఎలా పెట్టడం, సో ఎలా ప్లాంట్ వస్తుంది వాళ్ళందరికీ నేర్పించడం జరుగుతుంది. మీ అందరూ కూడా కాబోయే టీచర్స్ కాబట్టి మీ ఒక్క టీచర్ చేతిలో ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ఉంటుంది. దయచేసి మీరు ఎక్కడ ఏ సరౌండింగ్లో ఉన్నా కూడా దయచేసి ఎన్విరాన్మెంటల్ని కాపాడండి. సో మీ ఎక్కడ ఉన్నా కూడా ఇలాంటి పద్ధతులు మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఏదైనా ఒక టవల్ ఉంటే బాగుంటుంది. ఇది విలువైందే. చెత్త దీనికి మినహాయింపేం కాదు. ఆల్మోస్ట్ ఇక్కడికి ఎంతో మందికి ట్రైన్ చేసాము. మనము ఎక్కడెక్కడో దేశాల నుండి కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. చాలా మందికి మనము చెప్పడం జరుగుతూ ఉంది. సో మ్యామ్ లాగానే అందరికీ ఒక ఉంటుంది. మ్యామ్ ఇంత ఉంది కదా, గవర్నమెంట్ బ్యాన్ చేసేస్తే అయిపోతుంది కదా సింగిల్ యూజ్ పేపర్ ప్లేట్స్ ఇవన్నీ అని ఉంది. సో గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ ఇన్షూరెన్స్ చేసుకొని ఖచ్చితంగా బ్యాన్ చేసినా కూడా రాత్రి పక్క స్టేట్ల నుంచి దిగే అవకాశం ఉంది. ఎందుకు? ప్రజల యొక్క డిమాండ్ ఉంది. 4 రూపాయలు కాదు 6 రూపాయలు పెట్టి కొంటా, నాకు ఏ నుంచి అయినా సరే నువ్వు తెచ్చియని అంటూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదో విధంగా సర్కిల్ పెట్టుకొని నైటే దిగిపోతూ ఉంటే ఎక్కడ ఎవరు మారాలి? ఇక్కడ ప్రజలు మారాలి, మనం మారాలి. మన ఆరోగ్యం మన చేతిలో, మనం మారాలి ఫస్ట్. ప్లీజ్ దయచేసి మోత్కాకులు వాడండి, ఫైబర్ ప్లేట్స్ వాడండి, స్టీల్ ప్లేట్స్ వాడండి, కానీ దయచేసి అయితే సింగిల్ యూజ్ పేపర్ ప్లేట్స్ వాడకండి. ఆ ప్లాస్టిక్ గ్లాసెస్ని మోతాదుని తగ్గించండి. స్టీల్ ప్యాన్ గురించి చెప్పాను కదా, వార్డ్ లెవెల్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా 21st డే కానీ 1st డే కానీ మ్యారేజ్ డే, సత్యనారాయణ స్వామి వ్రతము, చిన్న ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా ఎవరి ఇంట్లో ఏది ఉన్నది అనేది దాదాపు డాక్టర్ గ్రూప్ ఆర్పీకి తెలిసి ఉంటుంది, నాకు తెలిసి ఉంటుంది. వార్డ్ వైజ్గా మేము వెళ్తుంటే మేడం మా ఇంట్లో ఈ ఫంక్షన్ ఉంది రండి అని చెప్తూ ఉంటారు. నేను రావాలి అంటే స్టీల్ బ్యాంక్లో ఉన్న ప్లేట్స్ వాడండి అని చెప్తూ ఉంటాం. సో వాళ్ళ ఇంట్లో ఒక 500 ప్లేట్లు 500 గ్లాసులు కావాలంటే స్టీల్ బ్యాంక్ నుంచి మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు,
సో ఒక ప్లేట్ వాడడానికి, ఒక ప్లేట్ తీసుకోవడానికి జస్ట్ 1 రూపీ. అదే నువ్వు సింగిల్ యూజ్ పేపర్ ప్లేట్ ఒకటి కొనాలంటే 4 రూపాయల 5 రూపాయల నాకు తెలియదు, 4 రూపీస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇది వాడుకొని మళ్ళీ కడిగి తిరిగి ఇవ్వడమే. దీన్ని ఏం చేస్తున్నాం, తిని ఈజీ మెయింటెనెన్స్ అనుకుంటున్నాం, కానీ ఆ ఈజీ మెయింటెనెన్స్ ఎంత సుఖంగా బతుకుతున్నాం అంత సుఖంగా వెళ్ళిపోతున్నాం. ఈజీ మెయింటెనెన్స్ అనుకుంటున్నాం కానీ తిని పడేస్తున్నాం. అది భూమిలోకి ఇంకడానికి ఎంత టైం పడుతుంది, అది తిన్నందుకు మనం ఆరోగ్యంగా సేఫ్ ఉన్నామా? అది మనకు వేడి మీద ఏర్పడట్లేదు, కొంత వయసు వచ్చినాక ఏర్పడుతూ ఉంటుంది. అరే మనం ఇన్ని తప్పులు చేసినాము, అప్పుడు మనము మేల్కోవాలి, ఇది ఇతరులను మేల్కొల్పాలి అని అనుకుంటూ ఉంటాం. సో దయచేసి ప్లీజ్ అందరూ మరీ చెప్తున్నాను, ప్లాస్టిక్కి ఎంత దూరం ఉంటే అంత మంచి లైఫ్. మీరు టీచర్స్ అవుతారు కాబట్టి మీరు దయచేసి స్టీల్ వాటర్ బాటిల్ని, ఒక కర్చిప్ని, మీ జూట్ బ్యాగ్, లేకపోతే మీరు ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక స్టీల్ ప్లేట్ని వేసుకొని వెళ్ళండి బ్యాగ్లో. ఏం కాదు, ఎవరు ఏమన్నా అనుకోండి, మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. ఓకేనా? తప్పకుండా వేస్తారా? ఇంత చెప్పినా కూడా చాలా. దయచేసి స్టీల్ డబ్బాలు పట్టుకోండి. ఎవ్వరు ఏమన్నారు, మీరు మారితే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది మారుతారు. అర్థమవుతుందా? తీసుకెళ్తారా టిఫిన్ బాక్స్? ఇంట్లో నాన్న వాళ్ళు వెళ్తే బాక్స్ ఇవ్వండి, ఏమీ కాదు, వచ్చినాక మనం కట్టుకోవచ్చు మళ్ళా. ఓకే. దీప్తి నాగరాజ్ గారికి మనం అందరం ఏ విధంగా కృతజ్ఞత చెప్పచ్చు? స్టాండ్ అప్ అండ్ గో యువర్ హెడ్స్, క్లాప్స్. ఈరోజు మా దగ్గర సార్లు అక్కడ ఎన్నుకున్న వాళ్ళు దృష్టి పెడుతున్నామా? అసలు ఒక కార్పొరేట్ ఏంటి ఇంత చక్కగా మాట్లాడడం ఏంటి, సబ్జెక్ట్ మీద ఇంత డెప్త్ ఉండడం ఏంటి అనేది. నిజంగా అందరూ ప్రజాప్రతినిధులు కనుక ఇట్లా మారితే, మాట్లాడగలిగితే, మార్చగలిగితే సుసంపన్నమైన ఆరోగ్యమైన సమాజాన్ని మనం చూడవచ్చు దగ్గరలో. మా ప్రిన్సిపల్ గారు ఇవాళ లేరు, వస్తే మాత్రం వారు ఇవాళ హాయిగా నిద్రపోయారు. అంటే నిద్ర అంటే సంతోషంగా, అంటే వారికి చాలా ప్రేమ, దాంతోనే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నామమ్మా. ఇవాళ ఇక్కడ 2 కేంద్రాలు చూసినాం ఇప్పటికీ, ఇది 3వ కేంద్రము. ఇంకొకటి DPRCC చూడాలి, డ్రై వేస్ట్ రీసైక్లింగ్ సెంటర్ ఉంది కదా, అక్కడ చూసి కోమటి చెరువుకి వెళ్తాము. కానీ నిజంగా ఇది మాకు ఎడ్యుకేషన్ టూర్ లాగానే అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ వల్ల హాయిగా రెస్ట్ కూడా తీసుకున్నాము. ఎక్కడికి పోయినా కూడా రకరకాల సమాచారం అవుతుంది, అందరూ కూడా రిసీవింగ్ నేచర్ ఉంది వాళ్ళంతా. ఇక దీంతో మనకి ఏం కలుగుతుందంటే సిద్దిపేట ప్రజల మీద ఒక అభిప్రాయం కలుగుతుంది మనకు. నిజంగా ఎప్పుడు సమాజం మారుతుంది అంటే నాయకులు సంకల్పం తీసుకున్నప్పుడే మారుతుంది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. హరీష్ రావు గారు కానీ, దీప్తి నాగరాజ్ గారు కానీ వాళ్ళు తీసుకున్నారు. ఇంతకుముందు మేము ప్రిపరేటరీ విజిట్కి వచ్చినామమ్మా, అప్పుడు కూడా మీరు వస్తారని వెయిట్ చేసినాం. ఇక్కడ అది వేరే దగ్గరలో ఉన్నారట, చాలాసేపు చూసినాము. ఎందుకంటే మొదట ఒకసారి చూసి మా పిల్లలు తోలుకొద్దాము. మేమిద్దరం వచ్చినాం, శ్రీనివాస్ రెడ్డి గారు నేను వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలు మా ప్రిన్సిపల్ గారికి వివరించినాం. చాలా ఇంప్రెస్ అయినా. ఇవాళ మా వాళ్ళు కూడా మన ఇంప్రెస్ అయినారా, సప్రెస్ అయినారా, డిప్రెస్ అయినా? ఇంప్రెస్ అనేది డైట్లో కనబడాలి, మాటల్లో కాదు, చేతుల్లో కనబడాలి. జెన్ జీ ఆమెది ఏంటిది? జెన్ జీ. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పాపం పుట్టేటప్పుడు జెన్ ఆల్ఫా. ఇక వాళ్ళు ఏది కొట్టుకోపోతున్నారు, ఆల్ఫాకి బలం లేదు కదా, అట్లా తయారవుతున్నారు. మనం చేసే చిరు ప్రయత్నాలకి ఇవాళ మన సందర్శన, క్షేత్ర పర్యటన చాలా ఉపయోగపడుతుంది, మనను ప్రభావితం చేస్తున్నాం సిద్దిపేట. నిజంగా దీనికి మేము సతదా సిద్దిపేట కృతజ్ఞతగా ఉంటాం. తర్వాత ముఖ్యంగా నచ్చింది ఏంటంటే వారు అనర్గళంగా విషయాలను ఇట్లా 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 పూస కూర్చున్నట్టు చెప్పేస్తున్నారు. ఒక దండ అల్లితే ఎట్లా కనబడుతుందో అట్లా వెళ్తా ఉన్నాయి, ఒక చెరువులాగా వెళ్తా ఉంది. అలా వెళ్ళేటట్టు మీరు కూడా తయారు కావాలి. ఎందుకంటే మాది అయిపోయిందమ్మా, 60 ఏళ్ళకి వచ్చినాము, మీరు 20లో ఉన్నారు, ఇంకా పరుగులు పెట్టే వయస్సు మీది. ఇప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మేము అడిగినాము
ఇక్కడికి వచ్చినప్పుడు సిబ్బంది చెప్పినారు, ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నారండి, వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు ఇటువంటి విషయాల మీద. ఇక్కడ ఒక ఆవులు 2 ఆవులు కూడా ఉన్నాయి, ఇక్కడ వర్మి కంపోస్ట్ చూస్తాం, అవన్నీ దానికి అనుబంధంగానే. నేను అడిగిన వాళ్ళను, మరి ఇంట్రెస్ట్ తీసుకుంటే ప్రజలకు నచ్చదు కదా, మనకి ఇష్టంగానే అసలే నచ్చదు. చెత్త సెగ్రిగేట్ చేయమంటే నచ్చదు, చెత్తను డస్ట్బిన్ ఏమంటే నచ్చదు, చెత్తను వాళ్ళకి అందియమంటే నచ్చదు. అంతేనా కదా, నచ్చని విషయాలు ప్రజాప్రతినిధి చెప్తే ప్రజాప్రతినిధి కూడా నచ్చకుండా అవుతారు కదా. ఎట్లా అంటే లేదండి, ఈసారి సెకండ్ టర్మ్ కూడా వారే వచ్చి 2వ టర్మ్ కూడా చేస్తున్నారు, వారికి అంత డెప్త్ ఉంది, ప్రజలతో సంబంధం ఉంది అని. అట్లే అక్కడ బుస్సాపూర్లో మేము మాట్లాడితే అట్లా నడుస్తూ ఉంటుంది. బుస్సాపూర్లో మాట్లాడేటప్పుడు మాకు అనిపించింది, మీ అందరిని ఏం గమ్మన్నాము, టీచర్లు గమ్మన్నామా, ప్రజాప్రతినిధులు గమ్మన్నామా? సంపాదన గురించి వరి కాకండి, సంపాదన అదే వస్తుంది. డబ్బు రూపంలో వచ్చే సంపాదన కానే కాదు. మనకు ప్రేమ, అనురాగాలు, ప్రకృతి పట్ల సంరక్షణ, ఇవన్నిటి మీద ఒక దృష్టికోణం ఉంటే సంపద అదే తనకు వస్తుంది. అర్థమైందా? అయితే వీళ్ళందరూ అట్లే గమన్నామమ్మా, మీరు ఇవాళ స్ఫూర్తి నింపినారు వీళ్ళ లోపల. మేమైతే అంటే నేను కాదు, మన డైట్ ఒక 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నామమ్మా. 20 సంవత్సరాల నుంచి ఏం ప్రయత్నం చేస్తున్నాము? చిరు ప్రయత్నము. అది కనుక మీరు వింటే ఇంతేనా అనుకుంటారు. ఏంటంటే మా డయట్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువ. దయచేసి మహిళా అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు రిక్వెస్ట్ చేసినాం. రండమ్మా, మా పిల్లల్ని చూడండి అమ్మ ఒకసారి అని. ఒక్కరు రాలేదు. ఒకసారి ఇప్పుడు చాంగుతూ కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఏమో ఉన్నారు, వారైతే నేను అడ్డం తిరిగిన ఒక్క నిమిషం అమ్మ పిల్లలు చూసిపోమన్నా కూడా చూసిపోలేదు. అదే ఇవాళ మీరు మా పిల్లల ఉద్దేశించి ఒక 20 నిమిషాలు మాట్లాడుతూ నిజంగా నాకు అక్కడ బయర్లు అమ్ముతున్నాయి, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇంత మంచి ప్రజాప్రతినిధులు ఉంటారా? అంటే ఎడ్యుకేట్ చేయాలి. ఇన్డెప్త్ నుంచి హార్ట్ నుంచి వస్తే అది ఖచ్చితంగా అవుతుంది. అంటే మేము రిటైర్మెంట్ దగ్గర ఉన్నాం. 25 నుంచి చేసిన ప్రయత్నం ఇవాళ సఫలీకృతమైంది. ఏంటది? ఒక మహిళ మీ అందరి ముందు నిలబడి చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పింది, చెప్పినారు. వాటిని మనం అనుసరిస్తే దీనికి ఒక సార్థకత, మన పర్యటనకు విలువ ఉంటుంది. మనం ఇంట్లో చేయొచ్చు, బల్లో చేయొచ్చు, మనం చాలామందిని ఎడ్యుకేట్ చేయొచ్చు. చేస్తామా? చేస్తేనే అటువంటి వాళ్ళు చేసే కృషికి ఏమవుతుంది? ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఒకరికొకరు ఇన్స్పిరేషన్. అంతే కదా. ఇప్పుడు నేను ఏడుస్తాను అనుకోండి, మీకు ఏడుపు వస్తుంది. నేను నవ్వుతే నవ్వు వస్తుంది, మీరు నవ్వుతే మీరు ఏడిస్తే అంటే ఒకరికొకరు స్టిమ్యులస్ రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. ఇలాంటి రెస్పాన్స్ తరతరాలకు పంచాలని కోరుకుంటూ, అసలు ఈరోజు మేము మిమ్మల్ని చూసిన తర్వాత అసలు ఏం సన్మానిస్తాం మిమ్మల్ని. అందుకే నమస్తే. సో మీ ఏజ్, మీ అనుభవం చాలా గొప్పది. నేను చెప్పింది చాలా చిన్నగా. సో మీ ద్వారా కూడా ఎంతో నేర్చుకోవాలి. ఒక గురువు, మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. నాన్న అరిచేది వస్తుంది, చెప్పేది చెప్తుంది అనుకుంటాం. ఒక పెద్ద మనిషి ఉంటే మన ఇల్లు గ్రంథాలయం లాంటిది. వాళ్ళ అనుభవాలు ఎన్నో, వాళ్ళు చదువుకోలేదు కావచ్చు, కానీ వాళ్ళ అనుభవంతో వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఒక్కదాన్ని చేస్తే కాదు, సిద్దిపేట పట్టణంలో సెకండ్ లెవెల్లో మున్సిపల్ కౌన్సిలర్స్, ప్రతి ఒక్క కౌన్సిలరు ఒక యుద్ధ ప్రాతికంగా నా ఏరియా ఫస్ట్ ఒక 4 వార్డులో స్టార్ట్ చేసాం. నేనైతే కసిపట్టుకున్నాను అనుకోండి. సార్ తిట్టేవారు, చెత్త తీసుకొని ఏమైనా పోయాలని చెప్తారు కానీ చెత్త తీసుకొని వార్డులో పోసుకుంటా అంటే ఏంటో అని సార్ నన్ను అనేవారు. 90 days టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ 90 days కసరత్తు తోటి చేయడం జరిగింది. సో ఒక నలుగురిని చూసుకొని మిగతా వాళ్ళంతా. సో ప్రతి ఒక్క కౌన్సిలర్ ఒక యుద్ధ ప్రాతికంగా నా ఏరియాను నేను ఏ విధంగా మార్చుకోవాలి, 0 wasteగా మార్చుకోవాలి. సిద్దిపేట పట్టణంలో ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 42 బ్లాక్ స్పాట్స్ ఉండేవి. ప్రతి వార్డుకి ప్రతి ఒక్క కౌన్సిలర్ ఒక యుద్ధ ప్రాతికంగా ఏం చేసుకున్నారంటే, నా ఏరియాలో బ్లాక్ స్పాట్ ఉండొద్దు అని ఎవరికి వారు తిరిగి ఎంతో కష్టపడితే ఇప్పుడు ఓన్లీ ఒక 5 బ్లాక్ స్పాట్సే ఉన్నాయి. సో ఎంత చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. మనం చిన్న నుండి మనము తిరిగినామంటే ప్రజలు ఆటోమేటిక్గా మేలుకున్నారు,
శానిటేషన్ సిబ్బంది వాళ్ళకు చేతులెత్తి దండం పెట్టాలి. ఆ కాలంలో కాబట్టి వాళ్ళు జనరేషన్ జనరేషన్ వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత తెలుసా, వాళ్ళ చేతులకు మనం మిక్స్డ్ వేస్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ చేతికు గ్లాస్, అందులోనే నిడిల్స్, సూదులలోనే, డైపర్లలోనే, తడి చెత్త, పొడి చెత్త అన్నీ మిక్స్ చేసి ఇస్తే వాళ్ళు పాపం చేతులతో ఇలా అంటే చేతులు గుచ్చుకోవా? వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ మనకు. వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవాలి, మనందరినీ చూసుకుంటున్నారు. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. వాళ్ళు చాలా ముఖ్యం మనకు. సో వాళ్ళు ఎక్కడైనా కనిపించినా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మీకు 10 రెస్పెక్ట్ ఇస్తారు. సో దయచేసి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుకునేది ఎవరి చేతిలో? మన చేతిలో. దయచేసి అందరూ ఎంతో కొంత ఈరోజైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన నేర్చుకున్నారు, అవగాహన వచ్చిందని ఎంత సంతోషం ఉందో. మీరందరు టీచర్స్ అయినాక మీ సరౌండింగ్లో మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు నా రిజల్ట్ అనేది అప్పుడు ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. ఎట్లా అనిపించింది? బాగుందా? అట్లనే రకరకాల సహాయపడుతుంటే గుమ్మడి చెరువు ఓకే వెళ్ళండి.
మరి చెరువు ఉన్నది ఇంత అయితే 60 బోటింగ్ కెపాసిటీ 60. అంటే అందరం పడతాం కదా సార్. అందరం అట్టుడే మాట్లాడినాం అయిపోయింది. మేడం ఓకే, థ్యాంక్ యూ. సార్ నిజం చెప్పండి సార్, అప్పుడు మీరు బ్యాగ్ మర్చిపోయారు కదా? మర్చిపోలేదు, మర్చిపోయారు. నాకు గుర్తుంటుంది. జాకెట్స్ ఇస్తలేదా? అవసరం లేదు సార్. పర్లేదు సార్, బోట్ అవుతుందంట. జరగండి అమ్మా, జరగండి, లోపలికి జరగండి. రెమెడీ ఆలోచించవచ్చు కదా, మళ్ళీ రీసైకిల్ చేసి మెటీరియల్తో తయారు చేయొచ్చు కదా అని అడిగింది. జరగండమ్మా, కొంచెం జరగండి. బాబు అని సార్ సేమ్ జాకెట్ వేసుకున్నారు కానీ 32 వడగానికే బాగా పోతాయి కదా మీరు.
ఎంతసేపు ఉంటున్నట్టుండే చేసుకోవాలి మనం ఏం చేస్తాం అదే సార్ చెప్పారు మనం చెప్తే మనం పిల్లలు అలసిపోయి బొత్తలు అని చెప్పాలి నేను అదే అన్న రేపు సెలవు అడుగుతున్నారని అడిగా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్ అదే మరి బాబు ఏమో ఆడిస్తారు ఇట్లా చేస్తారా ఊగుతుంది ఇది ఎక్స్పీరియన్సా హెల్యూసినేషన్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎలిమినేషన్ చలో Perfect gift for your loved ones. Sarigama Karwa Mini.